నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గ్రామ ప్రజలకు గ్రామ రైతులకు తెలిపిరా ఏంటి 3 రోజుల నుంచి నిన్న ఎలక్ట్రికల్ లైన్ బంద్ చేశారు. మట్టి తీసిర్రు 3 రోజుల నుంచి నువ్వు డంప్ చేస్తున్నావు మాకు తెలియదా? రాసి అంటే వెయ్యి ఉందన్నా, వెయ్యి ఉంది మళ్ళీ చాలా నడుచుకోవచ్చు ఇట్లా. అట్లా ఇప్పుడు మీకు పర్మిషన్ ఎంత ఇచ్చారు? రెవెన్యూలు ఇచ్చినా, రెవెన్యూ ఇరిగేషన్ ఇచ్చినా, మైనింగ్ ఇచ్చినా? ఇది అన్యాయం, ఇది అన్యాయం కాదా? మరి మాకు ఇవ్వాలి, రైతులకు మాకు పర్మిషన్ ఇవ్వాలి, మేము పెట్టుకోమా? మాకు పర్మిషన్ ఇస్తారు. ఇసుక లారీలకు ఎమ్మెల్యే కలిసి ఇచ్చారా? మీకు అవసరం లేదు. రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కలిగా ముందు తీసిరు ఇళ్ళకెళ్ళి. ఇప్పుడు వీళ్ళు ఇంతకు ముందు ఖాళీ ఉన్నప్పుడు పొలాలు చేసుకునేది, పొలాలు చేసుకునే భూమి ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఈ అక్రమ దందా చేసి ఇటుక బట్టి ఇళ్ళకి తరలిస్తారు మట్టి. అదే పంట పొలాలు నీరున్నప్పుడేమో వండియం, నీరు లేనప్పుడు వేసంగి పంట పండుతుంది. అయితే మా పట్ట భూములలో దౌర్జన్యం చేసి మట్టి తరలిస్తారు. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. వన్నారం విలేజ్, వన్నారం మండల్, రామడుగు. హలో, అదే రామడుగు మండల్, వన్నారం విలేజ్, పెద్దపల్లి కాదు, రామడుగు మండల్, కరీంనగర్ జిల్లా రామడుగు మండల్, వన్నారం విలేజ్లో ఒక పెద్ద చెరువు ఉన్నది. మా చెరువు ఇక్కడ నుండి మా పరంపోగులలో మా దళితులై మా పట్టభూములు ఉన్నాయి, పరంపోగుల ల్యాండ్లు. అయితే అందులోకెళ్ళి ఎవరికి తెలియకుండానే 200 టిప్పర్లతోటి మట్టిని అక్రమంగా తరలిస్తుర్రు ఇటుక బట్టీల కోసం. మాట్లాడతాం. అదేవిధంగా కరీంనగర్ సిపి గారికి కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఫోన్లో మాట్లాడినాం. నా పేరు అశోక్, గజ్జల అశోక్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎవరికి కంప్లైంట్ చేసినా మేము, ఎవరికి కంప్లైంట్ చేసినా దాన్ని పట్టించుకోడు. ఎంఆర్ పట్టించుకోడు, ఎస్ఐ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. ఎంతకని చెప్పాడని ఒక 20 సార్లు కంప్లైంట్ ఇచ్చినా అయినా పట్టించుకోలే. ఇసుక అయితే ఇసుక అయిపోయింది, ఇసుక నడుతుందంటే మళ్ళీ ఇప్పుడు చెర్ల పడరు. మట్టి తీసుకొని మొత్తం చెర్ల ఏం లేకుండా ఇప్పుడు ఇన్ని బండ్లు నడుతున్నాయి. మొత్తం అక్రమంగా జరుగుతుంటే మాకేమి వన్నారానికి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా, వన్నారానికి ఏది లేకుండా మొత్తం రోడ్లు నీళ్ళు మొత్తం నాశనం అయి సర్వనాశనం అయిపోయినాయి. దానికి ఒక ఇది లేదు, అట్లా ఇబ్బంది జరుగుతుంది. కావున దీనికి దయచేసి అందరూ పట్టించుకొని ఇచ్చేయాలని ఎంఆర్ఓని కోరుతున్నాం. 20 సార్లు చేసిన ఇసుక గురించి అయితే ఒక 20 సార్లు ఇచ్చినా అయినా పట్టించుకోలే. అది ఇచ్చలు విడిగా తెల్లం దాకా పొందాక నడుచుడే ఇసుక గురించి. లారీలు ఇప్పుడు నిన్న నైట్ నుంచి ఇవి మోపాయి మళ్ళీ చెర్ల.
Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.